విద్యా ప్రవేశ్ డే 15 యాక్టివిటీస్. లాంగ్వేజ్ అండ్ లిటరసీ డెవలప్మెంట్ యాక్టివిటీ. కాకి కడవ కథను డెమాన్స్ట్రేట్ చేస్తూ చెప్పాలి. ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్లో కొద్దిగా నీళ్లు తీసుకొని రాళ్ళు వేస్తూ చెప్పాలి. రాళ్ళు వేసేటప్పుడు లెక్క పెడుతూ వేస్తూ ఉండాలి. నీరు కొద్దిగా పైకి వచ్చాక పిల్లలు గుర్తించారో లేదో ప్రశ్నించాలి. ఇప్పుడు నేను మీకోసం ఒక బొమ్మ తెచ్చా. ఏమే పప్పెట్ చూడండి, ఇదేంటి? కాకి, క్రో కదా. కాకి ఏ కలర్ లో ఉంటుందిరా? బ్లాక్ కలర్ లో ఉంటుంది. చూసారా ఎప్పుడైనా కాకినే? చూసారా? చూడండి, కాకి చెప్పారు కదా బ్లాక్ కలర్ లో ఉంటుంది. ఇప్పుడు నేను కాకి తీసుకొచ్చాను కదా. కాకి ఎలాంటిదంటే మీలాగా చాలా తెలివైంది. ఏమే మీరు తెలివైన కదా, అలాంటి తెలివైన కాకి అనమాట. ఈ కాకిని ఒక రోజు వాళ్ళ పూర్వీక ఉంది కదా, పూర్వీక వాళ్ళ ఊర్లో పండుగ జరుగుతుంది అనమాట. ఆ పండుగకి రా కాకి మా ఇంటికి అని పిలిచింది. సరేనా? అప్పుడు కాకి వాళ్ళ ఊరి నుంచి బయలుదేరింది అనమాట. వాళ్ళ ఊరి నుంచి బయలుదేరి పోతా ఉందన్నమాట. అంటే ఊరికి పోయేటప్పుడు అన్ని వస్తువులు తీసుకుపోతాం కదా, వాటర్ బాటిల్, కావాల్సిన బట్టలు అవన్నీ తీసుకుంటాం కదా. ఆ విధంగా కాకి కూడా తీసుకునింది. అని సొంతంలో వాటి బట్టలు మర్చిపోయింది అనమాట. అర్థమైందా? వాటి బట్టలు మర్చిపోయింది. దానికి కొంచెం దూరం పోయిన తర్వాత వచ్చింది అనమాట. నేను రాలిపోతా ఉంది, ఎక్కడ లేకుండా పోతా ఉంది. ఏం చేయాలి? పూర్విక ఏమో పిలిచింది నన్ను, నేను అక్కడికి పోలేకపోతున్నానే అని దానికి అవసరం అయిపోతుంది అనమాట. ఆమె దగ్గర కూర్చునింది. దానికి బాధ అయిపోతుంది, దాహం అయిపోతుంది. నీళ్ళు చూసింది అనమాట. ఎక్కడ నీళ్ళు కనపడలేదు. సరే ట్రై చేద్దామని మళ్ళీ కొంచెం దూరం వెళ్ళింది. అక్కడ పోతే దానికి ఒక కడవ కనబడింది అనమాట. ఏం కనబడింది? కడవ కనబడింది. కడవ కనబడేసరికి కడవ కనబడింది, నాకు నీళ్లు తాగుతాము అని చెప్పిందే. ఆ కడవ దగ్గర పోయి కడవ కూర్చుంది అనమాట. కడవ దగ్గరికి పోయింది. కడవ దగ్గర పోతే తాగడానికి ట్రై చేసింది అనమాట. కొద్దిగా ఉన్నాయి నీళ్లు కొద్దిగా ఉంటే అవి అందలేదు. దాని ముక్కుకి అవి అందలేదు. నీళ్లు అందకపోయేసరికి అయ్యో నీళ్ళేమో ఉన్నాయి, నాకు నీళ్ళు అందలేదే, ఏం చేయాలి అని కొంచెంసేపు ఆలోచించింది. అది ఆలోచించిన తర్వాత అప్పుడు అది ఏం చేసింది, ఇది ఇట్లా పెట్టింది కదా, దానికి మూతికి అందలేదు. అప్పుడు దానికి ఒక ఐడియా వచ్చింది అనమాట. ఐడియా వచ్చేసరికి ఇట్లా చూసింది. అంతా చూస్తే అక్కడక్కడ కొన్ని రాళ్ళు ఉన్నాయన్నమాట. దానికి అప్పుడు ఒక మంచి ఐడియా వచ్చింది. వచ్చే అరే నీళ్ళు ఇంతే ఉన్నాయి కదా, దాంట్లో కొన్ని రాళ్ళు తెచ్చి వేస్తాము, అప్పుడు నీళ్లు పైకి వస్తాయి, అప్పుడు నాకు నీళ్ళు అందుతాయి, నేను నీళ్ళు తాగేసి మళ్ళీ పూర్వీక వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవచ్చు అనుకునింది అనమాట. అప్పుడు ఆ రాళ్ళ దగ్గర తీసుకుపోయి ఒక్కొక్క రాయే తీసుకొని వచ్చింది. 1 2 3 4 5 6 రాళ్ళు వేసింది. అప్పుడు మూతి పెట్టింది అనమాట. ఇంకా కొంచెం అందలేదు దాని మూతికి. ఇంకా అందలేదు. అయితే కొంచెం నీళ్ళు పైకి వచ్చింది. చూస్తుంది అది అయితే ఇంకా కొన్ని రాళ్ళు వేద్దామని చెప్పింది. మళ్ళీ కొన్ని రాళ్ళు తీసుకొచ్చింది. 6 రాళ్ళు వేసింది కదా. 7 8 9 రాళ్ళు వేసింది. ఇప్పుడు మూతి పెట్టేసరికి బాగా అందిపోయినాయి నీళ్ళు. అందిపోయేసరికి బాగా గుడ్డ నీళ్ళు తాగేసింది అనమాట. అది నీళ్ళు తాగేసి అబ్బా ఇక దానికి ఎనర్జీ వచ్చేసింది నీళ్ళు తాగేసరికి. ఇంకా వల్లే అది కాకి ఇప్పుడు దానికి బాగా శక్తి వచ్చేసింది. అది ఇప్పుడు ఇంకా బాగా ఎగురుకుంటా ఎక్కడికి వెళ్ళింది? ఊరిలో ఇంటికి పోయింది అనమాట. అక్కడ పోయి హ్యాపీగా పండుగ చేసుకునేది. అది అసలు పూర్వీగా వచ్చేదానికి లబ్బులు అన్నీ పెట్టింది. అది మంచిగా పండుగ చేసుకుంది. కథ బాగుందా?
వెరీ గుడ్. క్లాస్ కొట్టండి. కాగ్నిటివ్ డెవలప్మెంట్ యాక్టివిటీ. దీర్ఘచతురస్రం, చతురస్రం ఆకారాలు గల బొమ్మలను వేరువేరు రంగులతో నింపించడం, వాటి పేర్లు చెప్పించడం. ఫిజికల్ డెవలప్మెంట్ యాక్టివిటీ. తొక్కుడు బిళ్ళ లేదా కుంటుళ్ళ ఆట ఆడించాలి.